చాలా రోజుల తర్వాత మనం ఈరోజు పొలం కాడికి వెళ్తున్నాం. పొలం కాడికి ఎందుకు వెళ్తున్నాం అంటే వీడియో లాస్ట్ దాకా చూస్తేనే మీకే అర్థమైపోయిద్ది. ఈ పొలం మొత్తం అప్పట్లో మాదే. కానీ ఇప్పట్లో మాది కాదు. అంటే మీకే అర్థమై ఉంటది వీడేందిరా పొలం మందే అంటాండు, ఇప్పట్లో మంది కాదంటాడంటే అర్థం చేసుకోండి. మా నాన్న తమ్మి దెంగిండు. ఆల్రెడీ మిషన్ దగ్గర పోయినా మిషన్ పక్కన వాళ్ళ చెల్లె నడుత్తాంది. "అన్న ఎంతసేపు పడుతది అన్న ఇంకా మీకంటే ఆల్మోస్ట్ నువ్వు 1 అవర్, 2 అవర్ పడుతుంది తమ్ముడు ఈడ కూర్చో తమ్ముడు" అన్నారు. సర్లే అన్న కూర్చుంటే గానీ గంటకెంత అన్న అని అడిగిన. గంటకి ఎంత తమ్ముడు జస్ట్ 2200 అన్నాడు. నేను ఒకేసారి గుండె పట్టుకున్నా. ఏందన్నా గంటకు 2200 ఏందన్నా పోయినసారి 1800 తీసుకున్నామంటే, తమ్ముడు ఇరాన్‌కి యుద్ధం జరుగుతుంది తమ్ముడు, దానివల్ల డీజిల్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి తమ్ముడు, పాల పేపర్‌కి అన్నిటికి రేట్లు పెరిగినాయి తమ్ముడు, మనకు కూడా డీజిల్ కూడా రేట్ పెరిగేసరికి మనం కూడా పెంచేస్తాం తమ్ముడు అనేలో కూడా మిషన్ ఖరాబ్ అయింది. ఏందన్నా నేను ఇట్లా మాట్లాడతా మిషన్ ఖరాబ్ అయిందంటే నువ్వు ఇట్లా ఏం చేసినావు తమ్ముడు, నీ మాటకే మిషన్ ఖరాబ్ అయింది అన్నాడు. అడిగి చేసి ఆ మిషన్ బాగు చేసిరు. బాగు చేసినాక హైలెస్ట్ అంటే తెలుసా, అప్పటిలెక్క మిషన్ స్పీడ్ తోలట్లే. ఎందుకన్నా స్పీడ్ తోలట్లంటే మళ్ళీ రిపేర్ అవుతుంది తమ్ముడు. అందుకే నేను చిన్న తోలుతాను. సరే అన్న స్పీడ్ తోలే మనకు తోలుతామన్నా. అప్పట్లోకి మనం పొలం చూసుకున్న తర్వాత అన్న అని చెప్పి మనం పొలం కాడ తీసుకొచ్చిన. మన పొలం ఇదే, మనది ఇదే పొలం కోయాల్సింది. అసలు పొలం కాడికి వస్తే నాకు అసలు ఏం గుర్తురాదు, ప్రశాంతంగా ఉంటుంది. హైలైట్ విషయం ఏంటంటే, అన్న మనం పొలం కోయలేదు తమ్ముడు అని చెప్పిండు. అన్న ఎందుకన్నా మన పొలం ఎందుకు కోయలేదంటే, మీ పొలానికి దారిలేదు తమ్ముడు, మొత్తం బురద పుడుతుంది అని చెప్పిండు. నాకేం చేయాలో అర్థం కాక ఏం చేయాలో జోలు చేతులు పెట్టుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తాను. వెనక పాడేసుకున్నా, దండాలయ్యా ఏం చేయాలో అర్థం కాలయ్యా అనుకుంటా. ఎందుకంటే ఈరోజు మన మిషన్ కొత్తారని చెప్పి నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. కానీ ఏం చేయను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.